హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో మీరు యాక్టింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే 100% కొన్ని యాక్టింగ్ స్కిల్స్ అంటే డైరెక్టర్కి యాక్టిస్ట్కి మధ్యలో ఒక సంభాషణ ఉంటుంది. ఆ సంభాషణే యాక్టింగ్ కోర్సులో మనం తెలుసుకోవడం జరుగుతుంది. అది తెలుసుకోకుండా కొంతమంది వెళ్ళిపోయి షూటింగ్లు చేస్తూ ఆ టైం వేస్ట్ చేస్తున్నారు చాలామంది. మామూలుగానే చాలా కష్టము అవకాశం రావటం అనేది. అలాంటిది యాక్టింగ్ స్కూల్లో నేర్చుకున్న వాళ్ళకి కొంచెం ఈజీ అవుతుంది అనమాట, కొంచెం వే ఆఫ్ ఈజీ అవుతుంది. సో ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ప్రతి ఒక్కరికి. ఇంకోటి ఏంటంటే చాలా ఇన్స్టిట్యూట్లో ఒకవేళ మీరు ఈ ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవాలి అని ఒక థాట్ వచ్చిన వారు ప్రతి ఒక్కరికి ఒక మంచి మెసేజ్ అని నేను చెప్తున్నాను. మీరు ఫస్ట్ వాళ్ళ డెకరేషన్ చూసి పడిపోకండి, వాళ్ళ యొక్క మనిషిని చూసి పడిపోకండి. ఎవరు మనకి హెల్ప్ చేస్తారు అని ఒకసారి చూడండి. దాంతోపాటు మన పనితనం చూడండి, అంటే అతని పనితనం కూడా చెక్ చేసుకోండి ఒకసారి. వాళ్ళు సరిగా చెప్తున్నారా లేదా, అంతేగాని వాళ్ళ ఫేసులు చూసి కనెక్ట్ అయిపోకండి. అక్కడ ఏమవుతుందంటే ఆ పిల్లోడికి అనేది వర్క్ అనేది పోతుందన్నమాట. అంటే యాక్టింగ్ స్కిల్స్ అనేది రావు. జస్ట్ అతనికి ఆ పేస్కి వాల్యూ ఉంటే అతనికి లాభం, కానీ మీకేం లాభం? ఆ యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేయించడం వల్ల మీకు లాభం లేదు, మీ పిల్లోడికి లాభం లేదు. సో మనకు కావాల్సింది ఇటు పాత కూడా లేదంటే ఎప్పుడు ఏదైనా 100 సినిమాలు చేశాడని కాదు, వర్క్ వచ్చింది, వర్క్ పర్ఫెక్ట్గా నేర్పిస్తున్నాడా లేదా ఇది తెలుసుకోండి. ఆ టాలెంట్ చూడండి. ఒకసారి వాళ్ళ దగ్గర స్టూడెంట్స్ ఎవరైనా నేర్చుకుంటే వాళ్ళ ఒక వీడియో పెట్టమనండి. ఆ ఒక్క వీడియోలోనే తెలిసిపోతుంది వాళ్ళు ఏంటి అనేది, ఆ స్కూల్లో ఎలా యాక్టింగ్ నేర్పిస్తున్నారు ఏంటి అనేది మనకు తెలిసిపోతుంది. ఒక అప్డేట్ మనకు వస్తుంది. అప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి ఎక్కడికి వెళ్ళాలనేది. ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలా, ఈ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలా, అక్కడికి వెళ్ళాలా అని మాత్రం అప్పుడు మీరు డిసైడ్ చేసుకొని వెళ్తే బాగుంటుందని నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను. సో ఇంకోటి ఏంటంటే కొంతమంది మాస్టర్లు ఎలా ఉంటారంటే వాళ్ళు ఓన్లీ థియరీ మాత్రమే చెప్తారు, వాళ్ళకి లొకేషన్ ఎక్స్పీరియన్స్ ఉండదు. బట్ మేమేంటంటే మా దగ్గర పబ్లిసిటీ ఉండదు, లక్షలు పెట్టుబడి పెట్టి నేను పబ్లిసిటీ చేయలేను, పెద్ద ఆఫీసులు తీసుకొని పెద్ద ఇన్స్టిట్యూట్లు తీసుకొని నేను రన్ చేయలేను. ఎందుకంటే నేను ఒక పేదవాడిని కాబట్టి, నేను కింద స్థాయి నుంచి వచ్చా కాబట్టి, నాకు ఆ విలువ తెలుసు కాబట్టి, నా దగ్గర వర్త్ ఉంది కాబట్టి నేను నా టాలెంట్ నా స్టూడెంట్స్కి నేను ఇస్తాను కాబట్టి, ఆ స్టూడెంట్స్ వల్ల నాకు 10 మంది అవకాశాలు వస్తాయి కాబట్టి నేను దాన్ని నమ్ముతాను. నేను డెకరేషన్ని పబ్లిసిటీని నమ్మను, నేను అవి చేయను కూడా. అలాంటి నమ్మకం ఉండోలే నా దగ్గరకు వచ్చి నేర్చుకుంటున్నారు. ఈరోజు ఇన్స్టిట్యూట్కి వచ్చి, మన యాక్టింగ్ స్కూల్కి వచ్చి డైరెక్షన్ కోర్స్ కానీ, యాక్టింగ్ కోర్స్ కానీ, యాంకరింగ్ కానీ, ఇవన్నీ కూడా మన ఇన్స్టిట్యూట్కి ఎందుకు వచ్చి నేర్చుకుంటున్నారంటే మన దగ్గర ఉన్న టాలెంట్ ఉంది కాబట్టి వస్తున్నారు. అలాగే మీరు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు మీరు ఒకసారి అక్కడ ఎవరైనా అక్కడ నేర్చుకునే వాళ్ళని ఎవరైనా యాక్టింగ్ చేయమని సరిగ్గా చేస్తున్నారా లేదా, వాళ్ళు ఎలా సర్వీస్ ఇస్తారు ఏంటని కొంచెం డీటెయిల్స్ తీసుకోండి. ఎలా పడితే ఆడ వెళ్ళకండి, ఏ ఇన్స్టిట్యూట్ పెడితే ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఇబ్బంది పడకండి మీరు. సో ఇట్స్ అ వెరీ గుడ్. మనం ఫుల్ సపోర్ట్ చేస్తాం. నాకు ఆ బాధలన్నీ మాకు తెలుసు. ఫస్ట్ నుంచి మనం ఎలా వచ్చామో ఫీల్డ్కి, ఎంత బాధపడ్డామో మాకు తెలుసు. సో లొకేషన్ ఎక్స్పీరియన్స్ ఉంది, మాకు థియరీ ఎక్స్పీరియన్స్ ఉంది. 100% మనం ప్రతి ఒక్కరికి మంచి వర్క్ని అయితే మనం ఇస్తాం. మీరు ఎవరైనా మన ఇన్స్టిట్యూట్కి వచ్చి యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వాలనుకున్న వారు ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నాను, జాయిన్ అవ్వండి. హ్యాపీగా వర్క్ నేర్చుకొని మంచి సినిమా అవకాశాలు పొందండి. ఓకేనండి, ఉంటా.